సో ఫ్రెండ్స్, ఈరోజైతే మనము ప్రైమ్ మినిస్టర్‌ని ఎలా ఎలక్ట్ చేసుకోవాలి అనేదైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రైమ్ మినిస్టర్‌గా కావాలి అంటే ముందు ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలవాలి. ఎంపీగా గెలిచిన తర్వాతకి మెజారిటీ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నుంచి అయితే కంటెస్ట్ చేయాలి పీఎంగా. పీఎంగా కంటెస్ట్ చేసిన తర్వాతకి పార్టీ ఒక మెంబర్స్ అయితే యాక్సెప్ట్ చేసిన తర్వాతకి మెజారిటీ ఆఫ్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ నుంచి అయితే పీఎం అయితే సెలెక్ట్ అవుతాడనమాట. సో, ఎలక్ట్ అవుతాడనమాట. ఎలక్ట్ అయిన తర్వాతకి గవర్నమెంట్‌ని అయితే ఫార్మ్ చేస్తారనమాట. గవర్నమెంట్‌ని ఫార్మ్ చేసిన తర్వాతకి అండ్ ఆల్సో మెంబర్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏదైతే ఉందో, సో అందరూ గూడా రిప్రజెంట్ చేస్తారనమాట. వాళ్ళ డ్యూటీస్ అండ్ పవర్స్‌నైతే రిప్రజెంట్ చేస్తారనమాట. సో, సెంట్రల్ గవర్నమెంట్‌నైతే ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. అండ్ ఆల్సో టోటల్ సీట్స్ వచ్చేసి 543 సీట్స్ అయితే ఉంటాయన్నమాట లోక్‌సభలో. అండ్ ఆల్సో 543 ఈ సీట్స్ అనేవైతే ఉన్నాయో అందరూ గూడా లైక్ ఎంపీస్ అనమాట. ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో ప్రైమ్ మినిస్టర్ తప్ప. ఎలక్ట్ అయిన తర్వాతకి ఏదైతే ఉందో మొత్తం టోటల్ సీట్స్ వచ్చేసి ఆహ్, 540 545 సీట్స్ ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో ఎంపీస్‌కైతే పవర్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ వరకు ఉంటదనమాట. ఇన్ కంట్రీ ఎక్కడైనా ఏదైనా చేసే పవర్ అయితే ఎంపీస్‌కైతే ఉంటుంది. అండ్ ఆల్సో సాలరీ గూడా 2,00,000 ఉంటుందనమాట. అండ్ ఎంపీ ఎంపీగా అయితే ఏ స్టేట్ అయినా, ఏ ఏ ప్లేస్ అయినా గానీ రిప్రజెంట్ చేయొచ్చు. లైక్ సెంట్రల్ గవర్నమెంట్‌కైతే రిప్రజెంట్ చేసే పవర్ అయితే ఉంది. ఆల్సో రెస్పెక్ట్ గూడా చానా ఉంటుందనమాట. ఒక ఎంపీకి చానా అయితే రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో పవర్ గూడా చానా ఉంటుంది. అండ్ ఆల్సో ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా గూడా జరిగిన తర్వాతకి, అదంతా గూడా అయిపోయిన తర్వాతకైతే ఓత్ అయితే ఉంటుందనమాట. ఓత్ అయితే ఎవ్రీ పర్సన్ లైక్ ఎంపీ గావచ్చు అండ్ ఆల్సో పీఎం అందరూ గూడా ఓత్ అయితే జేస్తుంటారు. ఓత్ అయిపోయిన తర్వాతకైతే వాళ్ళు లైక్ పవర్‌లోకైతే వచ్చేసినట్టు. ఓత్ తర్వాతకైతే పవర్‌లోకైతే వచ్చేసినట్టనమాట. అండ్ ఆల్సో ఈ వీడియో అయితే ఇంతే అనమాట. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.